హాయ్ అండి. రఫుల్ లెహంగా చూడండి, పిక్ ఎలా ఉందో అలా ఉంటుంది. నేను మా పెద్ద పాపకి స్టిచ్ చేశాను. చూడండి ఎలా వచ్చింది. 3 లేయర్స్ వచ్చేసేసి రఫుల్స్ తీసుకున్నాను. పైపింగ్ చేశాను మొత్తానికి. లోపల లైనింగు చూడండి ఎలా ఉందో. మొత్తం లెహంగా అయితే ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసేసి బోట్ నెక్ తీసుకొని ప్రిన్సెస్ కట్ పెట్టాను. హ్యాండ్కి వచ్చి చిన్న హోల్ ఇచ్చాను. వెనక వచ్చేసేసి ఇలా నెక్ పెట్టేసి డిజైన్గా దానికి పైపింగ్ వేసాను, సెల్ఫ్ పైపింగు. హ్యాంగిల్స్ వచ్చేసేసి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆ రఫుల్స్ మోడల్గానే కొంచెం పీకో చేసేసి స్టిచ్ చేశాను. ఈ లెహంగా ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా, ఇది మా పెద్ద పాపకి స్టిచ్ చేశాను. చూడండి హ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ వేసుకున్నాక కూడా. నాకు ఈ లెహంగా స్టిచ్ చేయడానికి 2 శారీస్ పట్టాయండి. 2 శారీస్ ఒక బ్లౌజ్ పీస్ పట్టింది అంతే. లెహంగా ఓణి అండి. ఒకవైపు రఫుల్స్ వస్తాయి, ఫుల్ సర్కిల్గా ఉంటుంది కదా, సర్కిల్లో 3 సైడ్ రఫుల్స్ వస్తాయి. 1 సైడ్ మనం వేసుకునేకెళ్ళి మడుకు ప్లెయిన్గా ఉంటుంది. దాన్ని కూడా పీకో చేసేసాను. అదే చాలా అంటే చాలా బాగుందండి వేసుకుంటే. ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ అండ్ కామెంట్ చేయండి. బ్లౌజ్లో మిగిలిన చిన్న పీస్తో హిప్ బెల్ట్ చేశానండి. ఇది వచ్చి హిప్ బెల్ట్, అది కింద కల్స్గా ఉన్నాయి కదా, అది వచ్చే శారీలో వచ్చిందండి. అదంతా తీసేసాను. దాన్ని కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అలా హిప్ బెల్ట్కి పెట్టి పైన ఒక చిన్న లేస్ వేసాను. మొత్తం పిక్ అయితే ఇదండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.